పాలస్తీనా అయినా, లెబనాన్ అయినా, యెమెన్ అయినా, సిరియా అయినా ఇవి నిరంతర యుద్ధమే. ఎందుకంటే ప్రజలేమో అక్కడ కుక్క బతుకే. తీవ్రవాద గ్రూపులు అటొక గ్రూప్ ఉంటది, ఇటొక గ్రూప్ ఉంటది. అమెరికా ప్రోత్సాహంతో ఒక గ్రూప్ ఉంటది, సౌదీ అరేబియా ప్రోత్సాహంతో ఒక గ్రూప్ ఉంటది, ఇజ్రాయెల్ ప్రోత్సాహంతో ఒక గ్రూప్ ఉంటది, చైనా, రష్యాల ప్రభావంతో ఒక గ్రూప్ ఉంటది. ఒక్కొక్క దేశం ఒక్కొక్కళ్ళకి ఆయుధాలు పంపిస్తుంటే ఆయుధాలు పుచ్చుకొని వీళ్ళు ఖాళీ దొరికినప్పుడల్లా చంపుతారు. ఎక్కడ డబ్బులుంటాయి లూటీ చేస్తారు, దోచుకుంటారు. ఈ దోపిడీని చూపించి ఐక్యరాజ్య సమితి దగ్గర ఆహారం తీసుకుంటుంటారు. ఆ ఆహారం వస్తే అయి ప్రజలకు అందించకుండా వీళ్ళే మింగేస్తారు. వైద్య పరికరాలైనంతే ఒక అరాచక రాక్షస రాజ్యాలు నడుస్తున్నాయి. చివరికి ఈ గొడవల మధ్యన సిరియాలో ప్రభుత్వం పక్కకు పోయి చివరికి తీవ్రవాది అయినటువంటి ఐఎస్ఐఎస్ తీవ్రవాది అయినటువంటి వాడు ఇప్పుడు అక్కడ ప్రెసిడెంట్ అయ్యాడు. ఇప్పుడు అతను ఏం చెప్తున్నాడంటే తనని గుర్తించమని అడుగుతున్నాడు ప్రపంచాన్ని. గుర్తించకపోతే ఏం చెప్తున్నాడంటే అహ్మద్ షరా నన్ను గుర్తించే వాళ్ళకి నేను కావాలనుకునే వాళ్ళకి, నన్ను వద్దు అనుకునే వాళ్ళకి నేను అబూ మహమ్మద్ అల్ జలానీ అంటే ఈయన తీవ్రవాదిగా ఇంతకు ముందు ఉన్నాడనమాట. తీవ్రవాదిగా ఉన్న ఫోటోను ఇప్పుడున్నటువంటి బ్లేజర్ వేసుకున్న ఫోటో పెట్టి నేను కావాలనుకున్న వాళ్ళకి ఎట్లాంటి మంచోడిని, నేను వద్దు అనుకునే వాడికి తీవ్రవాదిని అవుతాను, మీ దేశంలో తీవ్రవాద కార్యకలాపాలు చేస్తాను ఒక దేశాధ్యక్షుడు చెప్పుకోవడం సిగ్గుచేటు అక్కడ.